వీళ్ళేంటి బీచ్లు ఇలా పరిగెడుతున్నారు అనుకుంటున్నారా? అదేంటో తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇంకా మ్యాటర్ ఏంటంటే నాగరాజ్ గారు పొద్దున్న నిద్రలేపి మా ఊరు అందాలు ఎలా ఉంటాయో చూపిస్తా పదా అని చెప్పని పట్టుకెళ్ళాడు. నిజంగా వీళ్ళ ఊరు మాత్రం చాలా బాగుంది. రే మీ ఊరింత అందంగా ఉంది కదరా, మరి మీ ఊరికి ఏమైనా దిష్టి తగులుతుందేమో అని అడిగితే నాగరాజ్ గారు ఏమన్నాడో తెలుసా? మా ఊరికి నేనేరా దిష్టి చుక్క అని చెప్తున్నాడు. టిఫిన్ చేయగానే నాగరాజ్ గారు మళ్ళీ మమ్మల్ని వాళ్ళ ఊర్లో ఉన్న బీచ్ దగ్గరికి అయితే తీసుకెళ్లాడు. బీచ్కి వెళ్ళగానే చల్లగాలి ఎగుస్తుందని, అదే చల్లగాలి వీస్తుందని నాగరాజ్ గారు టవల్ ఇప్పేసి మరీ డాన్స్ చేస్తున్నాడు. వీడిని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందో తెలియకపోవచ్చు, కానీ వాడికి ఏమనిపిస్తుందో మాత్రం నాకు తెలుసు. ఈ ప్రదేశం చూస్తుంటే నాకైతే ఎక్కడ పడితే అక్కడ వచ్చేసుకోవచ్చు అనిపిస్తుంది. నాగరాజ్ గారేమో సముద్రంలో గవ్వలేడుతున్నాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకురా అంటే, ఈ బీచ్ లో వాళ్ళ విలేజ్ లో ఉన్న ఒక చిన్న రివర్ అయితే వచ్చి కలుస్తుంది. అది చూడడానికి మాత్రం భలే ఉండింది. ఇంతకీ మేము బీచ్ లో అలా ఎందుకు పరిగెడుతున్నామో తెలుసా? క్రాబ్స్ కోసం అనమాట. మల్లిగాడు మాత్రం వాడిని పట్టుకున్నాక ఈ రోజు మన పరుగు ఆగాలని చెప్పని పరిగెడతానే ఉన్నాడు. మల్లిగాడికి మార్నింగ్ చెక్కలేదని మళ్ళీ ఈవినింగ్ కూడా తీసుకొచ్చాడు వాటిని పట్టుకోవడానికి. చెరక తోటలో చెట్టడి బియ్యం లగేజ్ కొడితే ఇంకొంచెం సేపు బీచ్ లో అక్కడే అలాగే కూర్చొని చీకటి పడుతుందని చిన్నగా వెళ్ళిపోయాం అనమాట. మరి మీరు కూడా వెళ్లే ముందు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మాత్రం మర్చిపోతే. మళ్ళీ కలుద్దాం, వెళ్ళొస్తా.